హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి గత టెట్ డిఎస్సిలో వచ్చినటువంటి 50 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు ఏంటంటే ఒక రఫ్ పేపర్ తీసుకొని ఆ రఫ్ పేపర్లో మీ క్వశ్చన్లకి ఆన్సర్లు తెలిస్తే అన్ని ఆన్సర్లు మార్క్ చేసుకుంటూ వచ్చుకోండి. తర్వాత లాస్ట్లో చెప్పిన తర్వాత మీరు పెట్టిన సమాధానం రాంగా రైట్ అనేది చెక్ చేసుకొని చివరిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, కాబట్టి వీడియోని లైక్ చేయండి, మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలు కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఆప్షన్ 1 సౌష్ఠవ నియమం, అవిరాల నియమం, సామ్య నియమం, పూరణ నియమం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సామ్య నియమం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 సామాజిక ప్రేరణ, ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 4 సాధనా ప్రేరణ. దీనికి సరైన సమాధానం వచ్చి సాధనా ప్రేరణ అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటి సాధనా ప్రేరణ సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సామూహికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం వచ్చి సామూహికారక సిద్ధాంతం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే థర్స్టన్ రాసే గ్రంథం రాస్తాడు. ఏంటి ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారంటే ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథం రాసింది ఎవరంటే థర్స్టన్. బహుకారక సిద్ధాంతం ఈఎల్ థార్న్డైక్. ఎవరు ఈఎల్ థార్న్డైక్ రాస్తాడు. అలాగే ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ రాస్తాడు. అలాగే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ రాస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ అనాలిసిస్ చేస్తే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆప్షన్స్ కానీ అనాలిసిస్ చేయడం నేర్చుకుంటేనా మనకు ఒక క్వశ్చన్లోనే 4 ప్రశ్నలు అయితే దొరుకుతాయి. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ఎవరు గిల్ఫర్డ్. ఈ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నకాలు ఉంటాయి. అవి ఒక్కోటి ఎన్నెన్ని ఉంటాయో, విషయాలు ఎన్ని ఉంటాయి, ప్రచాలకాలు ఎన్ని ఉంటాయి, ఉత్పన్నకాలు ఎన్ని ఉంటాయో మీకు తెలిసైనా కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే 4వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్దిష్ట మూల్యాంకనం, ఉపాధ్యాయ కేంద్రిత మూల్యాంకనం. దీనికి సరైన సమాధానం వచ్చి నిర్మాణాత్మక మూల్యాంకనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 5వ ప్రశ్న. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే అతి సంజ్ఞానాత్మకత, వైఖరి, స్మృతి, ప్రత్యక్షం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రత్యక్షం అయితే సరైన సమాధానం అయితే ఏంటి ప్రత్యక్షం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించిన మూర్తిమత్వ పరీక్ష టీఏటి, సిఏటి, ఎంఎంపిఐ, సిఏవిడి. చూద్దాం. టీఏటి థిమాటిక్ అప్పర్ సెషన్ టెస్ట్, చిల్డ్రన్స్ అప్పర్ సెషన్ టెస్ట్, తర్వాత సిఏవిడి, ఎంఎంపిఐ ఇచ్చారు. దీనికి సరైన సమాధానం వచ్చి టీఏటి అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ఈ టీఏటీలు ఎన్ని కార్డులు ఇస్తారు, మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 30+1 కార్డులు ఉంటాయి. టీఏటీలు ఎన్ని ఉంటాయి, 30+1 కార్డులు ఉంటాయి. 30+1 కార్డులు ఉంటాయి. అలాగే ఒక్కొక్కరికి ఎన్ని కార్డులు ఇస్తారంటే 20+1 కార్డులు అయితే ఇస్తారు. గరిష్టంగా 20+1 కార్డులు అయితే ఇస్తారు. అలాగే సిఏటి ఉంది కదా, ఈ సిఏటీలో ఏ వయసు వరకు నిర్వహించడం జరుగుతుందో చెప్తారు ఎవరన్నా మీకు తెలిస్తే అయినా, మీకు సమాధానం తెలిస్తే అయినా అది నేను చెప్పేస్తాను. 3 నుంచి 10 సంవత్సరాల వరకు ఇస్తారు. గరిష్టంగా ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 కార్డులు అయితే గరిష్టంగా ఉంటాయి. అలాగే ఈ ఎంఎంపిఐని ఎవరు రూపొందించారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే అయినా. అలాగే సిఏవిడిని రూపొందించే ఎవరంటే థార్న్డైక్ అనే అతను సిఏవిడిని రూపొందిస్తాడు. సి అంటే కంప్లీషన్ ఆఫ్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. కాబట్టి వాటిని సిఏ అని ఇచ్చేసి వీడిని ఫిల్ చేయమండము, లేకపోతే 3 ఇచ్చి వి ఏంటో అని చెప్పడము, సిఏవిడిలో వి ఏంటో గుర్తించండి అని చెప్పి అనడము. ఇలా అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 7వ ప్రశ్న చూద్దాం. వాణి డిఎస్సి పరీక్ష సరిగా రాయలేదని పరీక్ష గది బయట చిన్నపిల్లల ఏడుస్తూ ఉంది. ఇక్కడే రక్షక తంత్రం. ఆప్షన్ 1 తదాత్మీకరణం, ప్రక్షేపణం, ప్రతిగమనం, ఉదాత్తీకరణం. దీనికి సరైన సమాధానం వచ్చి ప్రతిగమనం అయితే సరైన సమాధానం అవుతుంది. ఏంటి ప్రతిగమనం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే
పిల్లవాడు ఒంటరిగా పనిచేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతును ఇలా అంటారు. ఆప్షన్ 1 స్కఫోల్డింగ్, ఆప్షన్ 2 ఎంకేఓ, ఆప్షన్ 3 జెడ్పీడీ, ఆప్షన్ 4 స్కీమాట. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 స్కఫోల్డింగ్. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్, జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, కాబట్టి ఈ ఫుల్ ఫామ్స్ కానీ తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే వైగాట్స్కి ప్రతిపాదిస్తాడు. అలాగే సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడి ప్రేరణ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 సాంఘిక, ఆప్షన్ 3 బహిర్గత, ఆప్షన్ 4 సాధన ప్రేరణ. ఎందుకంటే బహుమతి కోసం ఆశపడుతుంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే బహిర్గత ప్రేరణ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 10వ ప్రశ్న చూద్దాం. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. ఆప్షన్ 1 శ్రవణ అభ్యాసకులు, ఆప్షన్ 2 మౌఖిక అభ్యాసకులు, ఆప్షన్ 3 దృశ్య అభ్యాసకులు, ఆప్షన్ 4 శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆప్షన్ 1 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 2 ఆత్మ సాక్షాత్కారం, ఆప్షన్ 3 ఆత్మభావన, ఆప్షన్ 4 ఆత్మగౌరవం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆత్మభావన అయితే సరైన సమాధానం అవుతుంది. ఆత్మభావన అయితే సరైన సమాధానం అవుతుంది. 12వ ప్రశ్న. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 శైశవ దశ. దీనికి సరైన సమాధానం ఉత్తర బాల్య దశ. అలాగే ఒక ప్రశ్న అర్థం చూడండి. అంగన్వాడీకి వెళ్ళే పిల్లలు ఏ దశలో ఉంటారు? మీకు తెలిసి ఆయన కామెంట్ చేయండి. 13th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి. ఓకేనా? ఆప్షన్ చూద్దాం. 1:30, 1:35, 30:1, ఆప్షన్ 4 35:1. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎంత జాగ్రత్తగా అడిగాడు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మనం ఏంటంటే 1:30 అని చెప్పి గుర్తుపెట్టేసుకుంటాం, కానీ ఏంటంటే ప్రశ్న రివర్స్లో అడిగాడు. విద్యార్థులు ఎంతమంది ఉండాలి? 30 ఉండాలి, 1 ఉపాధ్యాయుడు ఉండాలి. కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడుగున్నా ఆ విధంగానే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అవుతుంది. ఫోర్టీన్త్ క్వశ్చన్. పెరుగుదల, వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 ఉద్వేగ కారకాలు, ఆప్షన్ 3 కుటుంబ సాంఘిక స్థితి, ఆప్షన్ 4 పిల్లవాడి సామాజిక స్వభావం. ఈ ప్రశ్నకు మీకు తెలిస్తే మీకు కామెంట్ చేయండి, ఒకసారి చూద్దాం. 14th క్వశ్చన్. అలాగే 15th క్వశ్చన్. NCPF ECCE పరిధిలోకి వచ్చే పిల్లల వయసు అన్నాడు. NCPF అంటే ఏంటంటే నేషనల్ కరికులర్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. మళ్ళీ చెప్తాను చూడండి. నేషనల్, N అంటే నేషనల్, C అంటే కరికులర్, P అంటే పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడ ఉంటుందంటే NEP 2020లో భాగంగా ఈ ప్రశ్న రావడం జరిగింది. పరిధిలోకి వచ్చే పిల్లల వయసు అన్నాడు. దీనికి వచ్చి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 0 to 8 years ఉన్న పిల్లలు అయితే దీని పరిధిలోకి అయితే వస్తారు. 14th క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి. పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. ఆప్షన్ 1 అంతర్వృద్ధి, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 అనుకూలత, ఆప్షన్ 4 స్కీమాట. దీనికి సరైన సమాధానం వచ్చి స్కీమాట. అలాగే 17వ ప్రశ్న. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షింపదలిచినది విద్యార్థుల యొక్క ఆప్షన్ 1 జ్ఞప్తి తెచ్చుకునే సామర్థ్యం, ఆప్షన్ 2 సృజనాత్మకత సామర్థ్యం, ఆప్షన్ 3 గుర్తింపు సామర్థ్యం, ఆప్షన్ 4 పునరభ్యసన సామర్థ్యం. దీనికి సరైన సమాధానం వచ్చి జ్ఞప్తి తెచ్చుకునే సామర్థ్యం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 17వ ప్రశ్న. ఈ క్రింది రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. ఆప్షన్ 1 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 3 తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ ప్రజ్ఞ. దీనికి సరైన సమాధానం వచ్చి వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ అయితే సరైన సమాధానం అవుతుంది. చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. ఆప్షన్ 1
పిల్లల భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 2 భాషా వికాసం పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. 3 భాషా వికాసం 3-5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. 4 పిల్లల పరిశీలన ద్వారా భాష నేర్చుకుంటారు. దీనికి సరైన సమాధానం వచ్చి పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. చామ్స్కీ ప్రకారం అయితే సరైన సమాధానం అయితే. అలాగే విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు: విచక్షణ, సామాన్యీకరణం, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, పునర్బలం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. అలాగే ఈ పావ్లోవ్ రచించాడు ఈ సిద్ధాంతం. అలాగే కొన్ని రచనలు కానీ చేస్తాడు. ఆ రచనలు మీకు తెలిసైనా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఏ సంవత్సరంలో పావ్లోవ్కి నోబెల్ బహుమతి వస్తుందో కామెంట్ చేయండి. అలాగే 21వ ప్రశ్న, మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి, ప్రాథమిక అవసరాలు తీర్చడానికి, పిల్లల పాఠశాల రావడానికి ప్రేరణ కల్పించడానికి, పిల్లల్లో ఐక్యతను పెంపొందించడానికి. దీనికి సరైన సమాధానం ఏంటంటే పిల్లలు పాఠశాలకు రావడానికి ప్రేరణ కల్పించడానికి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం: సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, స్టూడెంట్స్ యాక్సెస్ టు లెర్నింగ్ అండ్ టీచింగ్, స్టూడెంట్స్ యాటిట్యూడ్స్ అండ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్, సపోర్టింగ్ యాక్సెస్ టు లెర్నింగ్ అండ్ టీచింగ్. దీనికి సరైన సమాధానం ఏంటంటే సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సరైన సమాధానం. ఆప్షన్ ఉన్నాయి సరైన. అలాగే ఎఫ్ఎల్ఎన్ అంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే తరల్ అంటే ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు తెలిస్తే కన్నా ఎఫ్ఎల్ఎన్ తరలు. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్గానే ఉంటుంది, ఇంగ్లీష్ మెథడాలజీలో కాల్ ఉంటుంది. ఇలా యాక్రోనామ్స్ ఏవైతే ఉంటాయో ఈ యాక్రోనామ్స్ తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే పరాక్ అంటే నేర్చుకోవాలి. ఎఫ్ఎల్ఎన్ అంటే తరల్ అంటే మీకు తెలిసిన కామెంట్ చేయండి వీటి యొక్క ఫుల్ ఫామ్స్. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం: ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 24వ ప్రశ్న, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఆనంద సూత్రం, ఆప్షన్ 2 వాస్తవికత సూత్రం, ఆప్షన్ 3 నైతిక సూత్రం, ఆప్షన్ 4 ఆదర్శాల సూత్రం. దీనికి సరైన సమాధానం వచ్చి వాస్తవిక సూత్రం అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే ఆనంద సూత్రం పైన ఆధారంగా పనిచేసే హిడ్, నైతిక సూత్రం పైన సూపర్ ఈగో. అలాగే ఈ ఆనంద సూత్రాన్ని బిఎడ్ బుక్లో కొత్త పేరు తక్షణ ప్రతిశల సూత్రం అని చెప్పి ఇచ్చున్నారు, గుర్తుపెట్టుకోండి. తక్షణ ప్రతిశల సూత్రం అని చెప్పి అయితే ఆనంద సూత్రాన్ని ఇచ్చున్నాడు, కాబట్టి అది కానీ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇడ్ వచ్చి ఆనంద సూత్రం, ఈగో వచ్చి వాస్తవిక సూత్రం, అలాగే సూపర్ ఈగో వచ్చి నైతిక సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించినది: ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 3 నిబంధన అభ్యసనం, ఆప్షన్ 4 యత్నదోష అభ్యసనం. దీనికి సరైన సమాధానం వచ్చి పరిశీలన అభ్యసనం. అలాగే 26వ ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది: ఆప్షన్ 1 విధేయత, శిక్ష, నేపథ్య నీతి, ఆప్షన్ 2 అధికారం, సామాజిక వ్యవస్థ, నిర్వహణ నీతి, వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడని చట్టనీతి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అధికారం, సామాజిక వ్యవస్థ, నిర్వహణ నీతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 27వ ప్రశ్న, మానసిక వికలాంగులకు వచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింతని పునర్బలనాలు ఈ రకానికి చెందినవి: గౌణ పునర్బలనాలు, ప్రాథమిక పునర్బలనాలు, సాంఘిక పునర్బలనాలు, ఆప్యాయ పునర్బలనాలు. దీనికి సరైన సమాధానం వచ్చి సాంఘిక పునర్బలనాలు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 28వ ప్రశ్న, పరీక్ష పరికరాలు మరియు పద్ధతులు ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది: ఆప్షన్ 1 పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ, ఆప్షన్ 3 పరస్పర చర్యాత్మక దశ, ఆప్షన్ 4 సాంకేతిక చర్యాత్మక దశ. దీనికి సరైన సమాధానం అయితే పూర్వ చర్యాత్మక దశ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 29వ ప్రశ్న, జగడగొండి వయసుగా పేర్కొనబడే దశ. ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి మీకు తెలిస్తే కన్నా. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 వయోజన దశ. తప్పకుండా ఈ ప్రశ్న చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉంది, కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం మీరే కామెంట్ చేయండి.
అలాగే రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. ఇక్కడ వేధింపు ఎలా పనిచేస్తుంది? ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం, ధనాత్మక దండన, పురోగమన దండన. దీనికి సరైన సమాధానం వచ్చి రుణాత్మక పునర్బలనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 31వ ప్రశ్న, ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. దీనికి సరైన సమాధానం చూద్దాం. 1వ దశ, 3వ దశ, 2వ దశ, 4వ దశ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 3వ దశ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 32వ ప్రశ్న, స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం అన్నాడు. ఫస్ట్ స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం. ఆప్షన్ 2 ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం, స్మృతి చిహ్నాలు, స్మృతి చిహ్నాలు, జ్ఞప్తి తెచ్చుకోవడం, ధారణ, స్మృతి చిహ్నాలు, జ్ఞప్తి తెచ్చుకోవడం. దీనికి సరైన సమాధానం ఏంటంటే 32వ ప్రశ్నకి ఆప్షన్ 2 ఎన్గ్రామ్స్, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం. 32వ దానికి సరైన సమాధానం ఏంటంటే స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తి తెచ్చుకోవడం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. గార్డినర్ బహుళ ప్రజ్ఞలకు చందని ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. దీనికి చెందంది ఏంటంటే యాంత్రిక ప్రజ్ఞ అయితే చెందదన్నమాట. క్రింది వానిలో విస్మృతిని కలుగజేసే కారకం అన్నాడు. అవధానం, సంసర్గం, జోక్యం, ధారణ. దీనికి సరైన సమాధానం అయితే జోక్యం అయితే అవుతుంది. అలాగే సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అన్నాడు. ఆప్షన్ 1 చార్లెస్ జెడ్, ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 3 ఈఎల్ థార్న్డైక్, ఆప్షన్ 4 జేబీ వాట్సన్. దీనికి సరైన సమాధానం అయితే 35వ ప్రశ్నకి చార్లెస్ జెడ్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే డబ్ల్యూసి బాగ్లే ఒక గ్రంథం రాస్తాడు, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు. ఈఎల్ థార్న్డైక్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. అలాగే ఈఎల్ థార్న్డైక్ ఏం చేస్తాడు? సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 36వ ప్రశ్న, గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు అన్నాడు. వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, ఖాళీలు. దీనికి సరైన సమాధానం వచ్చి జతపరిచే ప్రశ్నలు. ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలింపబడేవాడు ఒకరే. నిర్ధారణ మాపని, ప్రశ్నావళి, అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. దీనికి సరైన సమాధానం అంతఃపరిశీలన పద్ధతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 ఉదాత్తీకరణ. దీనికి సరైన సమాధానం దమనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యాసం ప్రక్రియలు ఇలా ఉండాలి. ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, మూల్యాంకన కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, విషయ కేంద్రీకృతం. దీనికి సరైన సమాధానం వచ్చి విద్యార్థి కేంద్రీకృతంగా అయితే ఉండాలి. ఆప్షన్ 3 సరైన సమాధానం. క్రింది వాటిలో ప్రవర్తనా సమస్యలు ఉన్న విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 3 పరిప్రోక్ష, ఆప్షన్ 4 నిర్ధారణ మాపని. దీనికి సరైన సమాధానం ఏంటంటే పరిశీలన పద్ధతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. వినోద్ ఇంద్రధనస్సులో రంగులను గుర్తించుకున్నట్టుకు విబ్జిఆర్ అనే కోడ్ ఉపయోగించాడు. ఇది ఈ స్మృతి పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. ఆప్షన్ 1 భావాల సంసర్గం, ఆప్షన్ 2 కొండ గుర్తుల ఉపయోగం, ఆప్షన్ 3 అత్యభ్యసనం, ఆప్షన్ 4 ద్వంద్వ సంసర్గుల పద్ధతి. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ 2 కొండ గుర్తుల ఉపయోగం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 42వ ప్రశ్న, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వ్యక్తుల వికాసానికి తోడ్పడే అంశాలు. సాంఘిక పరిస్థితులు మరియు జన్యువులు, విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు, అనువంశికత మరియు అభ్యసన వాతావరణం, శారీరక వికాసం మరియు సాంఘిక పరిస్థితులు. దీనికి సరైన సమాధానం వచ్చి విద్యా అవకాశాలు మరియు పాఠశాల వసతులు అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 43వ ప్రశ్న, అక్కడ చూడండి ప్రత్యక్ష నియమాలు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. ఈ 4 నియమాల పైన ఇప్పటికే ఒక 50 ప్రశ్నలోనే రెండు క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి ఏంటంటే తప్పకుండా ప్రత్యక్ష నియమాలు ఏంటో చూసుకోవాలి. ప్రత్యక్షం యొక్క లక్షణాలు తప్పకుండా చూసుకోండి. రిపీటెడ్ బిట్స్ వస్తున్నాయి కాబట్టి. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. సామీప్య నియమం, పూర్ణ నియమం, ఆకృతి క్షేత్ర నియమం, సామ్యం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 పూర్ణ నియమం.
అలాగే ఆకృతి క్షేత్ర నియమం ఏంటంటే దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే రూబిన్ అని అతను ప్రతిపాదిస్తే ఎవరు ఆకృతి క్షేత్ర నియమాన్ని ప్రతిపాదించింది రూబిన్ అని అతను ప్రతిపాదిస్తే ఇది కానీ గుర్తుపెట్టుకోవాలి. కానీ దీనికి సరైన సమాధానం ఏంటంటే పూర్వ నియమం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 44వ ప్రశ్న, నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ, తరగతి గది చర్యాత్మక దశ. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ 3 ఉత్తర చర్యాత్మక దశ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఏంటి ఉత్తర చర్యాత్మక దశ సరైన సమాధానం అయితే అవుతుంది. ఏంటి ఉత్తర చర్యాత్మక దశ సరైన సమాధానం అయితే అవుతుంది. ఆ ప్రశ్న 2 సార్లు వచ్చింది చూడండి. ఈ చర్యాత్మక దశకు సంబంధించి ఇది 2వ ప్రశ్న. ప్రేరణ ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం. ఆప్షన్ 1 ఫలిత నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 సంసిద్ధ నియమం, ఆప్షన్ 4 ప్రత్యక్ష నియమం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 సంసిద్ధ నియమం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 46వ ప్రశ్న, పఠన సంబంధ వైకల్యం డిస్ఫేషియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 డిస్లెక్సియా. రిమైనింగ్ అన్నీ తెలుసు కదా. డిస్ఫేషియా, డిస్గ్రాఫియా అంటే రాత సంబంధమైన వైకల్యం ఉన్నది. డిస్గ్రాఫియా, డిస్ఫేషియా అంటే భాషలో వైకల్యం ఉంటే డిస్ఫేషియా. అలాగే డిస్కాల్కులియా అంటే గణితకు సంబంధించిన సమస్యలు చేయలేకపోతే డిస్కాల్కులియా. డిస్ఫ్రాక్సియా కానీ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే చలన సంబంధ వైకల్యాలు ఉంటే అది డిస్ఫ్రాక్సియా అవుతుంది. అలాగే 47వ ప్రశ్న, రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ ఏంటంటే ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. కాబట్టి దీనికి ఆప్షన్ చూద్దాం. పరిహార, ఉపగమ, ద్వి ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఉపగమ పరిహార. పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. అభ్యసనం కొరకు మూల్యాంకనం, అభ్యసనం యొక్క మూల్యాంకనం, అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం, అభ్యసనం వలన మూల్యాంకనం. దీనికి సరైన సమాధానం ఏంటంటే అభ్యసనం యొక్క మూల్యాంకనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. 49వ ప్రశ్న, వ్యక్తులు మరియు అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం. దీనికి సరైన సమాధానం వచ్చి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇది చూడండి 50వ ప్రశ్న, జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. ఆప్షన్ 1 కౌమార దశ, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ 3 పూర్వబాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వబాల్య దశ. దీనికి సరైన సమాధానం ఏంటంటే శైశవ దశ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే నాయకారాధన ఎక్కువగా ఉండే దశ అని ఏ దశ అంటారు, అలాగే ప్రమాదాల వయసు అని చెప్పి ఏ దశ అంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.